పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నాం. ఇహలోక యాత్ర సాధించి నువ్వు పిలువగా నీ పిలుపును అంగీకరించి ఈ సాన్నిధ్యంలోనికి చేరినటువంటి మా ప్రియ బిడ్డ స్వీటీని మీ యొక్క కరుణాహస్తాలకు అప్పగించాం. 4 మాసాల కిందట నీ చేతికి అప్పగించి నీ చిత్తాన్ని జరిగించమని మీ పాదముల దగ్గర వేడుకుంటూ వచ్చాం. మాకంటూ బంధాలు బాంధవ్యాలు ఉన్నాయి కనుక బ్రతికించి అప్పయ్యా తిరిగి నీ మహిమ కొరకు వాడుకుంటాం ప్రభు అని చెప్పాం. మా కోసం కాదు నీ కోసమే బ్రతికించు అని అడిగాం. కానీ నీవు నీ దగ్గర ఉంచుకోవడం నీ చిత్తమైంది కాబట్టి నీ పాదాల దగ్గర తీసుకుని వెళ్ళావు. బ్రతికించుకోవడానికి ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేశాం. ఎన్నో విధాలుగా ప్రభువా అనేక మంది ప్రేమతో ముందుకు అడుగు వేశారు బ్రతికించుకోవడం కోసం. దేశవ్యాప్తంగా ఎంతో మంది ప్రార్థనలు విజ్ఞాపనలు సరిపారు. కానీ ఏవి కూడా మా బిడ్డలు మేము కాపాడుకోవడానికి డబ్బు కానీ వైద్యులు కానీ మందులు కానీ ఏవి ఉపయోగపడలేదు. నిత్యమైన నీ విశ్రాంతిలోనికి నీ బిడ్డను చేర్చుకున్నందుకు నిన్నెంతో స్తుతిస్తున్నాం. నీ దగ్గర ఉందనే ఒకే ఒక నిరీక్షణతో మిమ్మల్ని మేము స్తుతిస్తున్నాం. ఇక్కడ ఈ భూమి మీద మేము మా బిడ్డను చూడలేం, కానీ మీరు రాబోతున్నారు. ఆ దినాల ప్రభావం మేము చూస్తాం. ఇక్కడ ఈ ఎడబాటును మేము అనుభవిస్తున్నాం, కానీ నీ వాక్యం చెప్పినట్లుగా సదాకాలం మేము మీతో కూడా ఉంటాం. నువ్వు సిద్ధపరిచిన స్థలానికి నీ బిడ్డను తీసుకుని వెళ్ళావు. అక్షయమైన నిర్మలమైన వాడబారిని స్వాస్థ్యములోనికి బిడ్డను చేర్చుకున్నావు. దుఃఖము లేని రాజ్యంలోనికి నీ బిడ్డను చేర్చుకున్నందుకు నిన్నెంతో స్తుతిస్తున్నావు. బిడ్డ మాతో లేనందుకు మేము ఆశించినటువంటిది ప్రభా మా జీవితంలో జరగలేదనే కొంత వేదన మాకున్నప్పటికీ నీ దగ్గరకు చేరింది అనే ఒకే ఒక నమ్మకంతో మేము ధైర్యంగా ముందుకు అడుగు వేయడం మా అవసరం. తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మీరు చెప్పినట్లు నిరీక్షణ లేని ఇతరుల వలె మేము దుఃఖపడుతూ కూర్చోకుండా నిరీక్షణ కలిగిన వారమై నీ కొరకు ఎదురు చూడడానికి మీరు కృపేవండి. ప్రత్యేకంగా కథ తల్లిదండ్రులను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా మాటలతో మేము వారిని ఓరడించలేం. దయచేసి శ్రీనివాసుని కరుణను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రేమించినటువంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని ఇది కరుణాపూరితమైనటువంటి హస్తాలలో పొదివి పట్టుకొని నీ ప్రశస్తమైన నామానికి మహిమకరమైన రీతిలో నిలబెట్టండి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే సావైతే లాభము అని చెప్పిన పౌలు మాటల్ని గుర్తు చేసుకుంటున్నాం. నీ కోసం బ్రతకాలని మేము కోరుకున్నాం, కానీ దానికంటే ముఖ్యమైనటువంటి లాభకరమైనటువంటి నీ సాన్నిధ్యంలోనికి చేరింది. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని మిగులు ఆశపడుతున్నాను అని పౌలు చెప్పినట్లుగా నీ బిడ్డ కూడా తాను ఇక్కడి నుండి మా దగ్గర నుండి వెడలిపోయి నీ దగ్గరకు చేరుకుంది. మాకందరికీ నిబ్బరాన్ని ఇవ్వండి. జీర్ణించుకోవడం కష్టం అనిపిస్తుంది. అయినప్పటికీ నీ వైపు చూస్తూ నీ వాక్యాన్ని గమనిస్తూ మా కొరకై సావును చంపి తిరిగి లేచినటువంటి పునరుద్ధారుడమైన నీ మీద ఆధారపడి నమ్మకంగా ముందుకు అడుగులు వేయడానికి మీ కృప ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విషయంలో అహోరాత్రులు కృషి చేసిన పని చేసిన బిడ్డలందరికీ ఊరట బోధార్పు ధైర్యాన్ని మీరు కలిగించున్నాయన. నెమ్మదితో నింపవలసిందిగా ప్రార్థిస్తూ నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మాకు నెమ్మది ఇవ్వగలిగిన వాడవు నీవే, మా కన్నీటిని తొడవగలిగిన వాడవు నీవే, ఆదరించి బలపరచగలిగిన వాడవు నీవే. నీ చేతులకే ప్రభువా బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను. కరుణించి నీ చిత్తానుసారమైన రీతిలో ముందుకు నడిపించండి. సంఘస్థులందరూ ఎంతో ప్రేమించారు, ఎన్నో విధాలుగా సహాయపడ్డారు.
ప్రార్థించారు. ఆ ప్రార్థనలన్నీ వృధా అయ్యాయని మేము అనుకోవడం లేదు. దీని వెనక ఎంతమందికి ఎన్ని పాఠాలు నేర్పించావో, ఏ విధంగా స్పందించడానికి కృపించావో, వీటన్నిటి అవుట్కమ్ ఏమిటో మాకు తెలియదు. కానీ దీని యొక్క గొప్ప ఫలితాన్ని మేమందరం చూడడానికి మీరు కృప ఇవ్వండి. జరగవలసిన కార్యక్రమం అంతా నీకు మహిమకరంగా జరిగింప చేయండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.